నిజానిజాలన్నీ కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఆయన ఏం పెదవి ఇప్పట్లేదట, ఏమి చెప్పట్లేదట? సిఐ నాగరాజు సిట్టు దగ్గర మొత్తం అన్ని విషయాలన్నీ చెప్పేస్తాడు, వాస్తవాలన్నీ వాళ్ళకి వివరిస్తాడు, అన్ని వాళ్ళకి తెలియజేస్తాడు అని ఆశపడటం భ్రమ. ఎందుకు అనంటే అతను ఎంతో మంది కరుడు కట్టినటువంటి నేరస్తులను చూసినటువంటి సిఐ. అతను ఏ విధంగా ఈ విధమైనటువంటి వాస్తవాలను కప్పిపుచ్చొచ్చు, ఏ విధంగా ఈ విధమైనటువంటి విచారణ నుంచి తప్పించుకోవచ్చు, తప్పుడు సమాధానాలు చెప్పొచ్చు, వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒక సిఐకి అతనికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి అతనే వాస్తవాలు చెప్తాడని అనుకోను నేను. అలాగని అతను చెప్తేనే వాస్తవాలు తెలుసుకునేటువంటి పరిస్థితిలో సిట్టు ఉంటుందని నేను అనుకోవటం. ఖచ్చితంగా సిట్టు కావలసినటువంటి సమాచారాన్ని సేకరించవచ్చు. అసలైతే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అసలు ఈ మొత్తం దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరే సరైన రీతిలో జరగటం లేదు. వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా సాయి కృష్ణని ఏ విధంగా హత్య చేశారు, ఏ విధంగా అతన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, ఏ విధంగా హత్య చేసిన తర్వాత అతన్ని యొక్క శవాన్ని కూడా ఒక అనాథ శవంలాగా తగలబెట్టి ఆధారాలు లేకుండా చేశారు. ఇవన్నీ కూడా పకడ్బందీ ప్రణాళిక ప్రకారంగా జరిగాయి. ఈ పకడ్బందీ ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి ఈ విషయాలన్నీ ఆయన చెప్తేనే తెలుసుకునేటువంటి పరిస్థితి ఏం కాదు. సిట్టు దగ్గర కావాల్సినంత సమాచారం ఉంది, కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి అంశం. ఎలాగో మాయం చేస్తాడు, ఎందుకంటే అది రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, అది ఈ కేసుకు మరింత బలంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హత్య జరిగిన తర్వాత, కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత, అతని డెడ్ బాడీని మాయం చేసిన తర్వాత ఒక 15 రోజుల పాటు 20 రోజుల పాటు అదే స్టేషన్ లో సిఐగా ఉన్నాడు నాగరాజు. మరి ఇంకా ఆధారాలను ఏమి ఉంచుతాడు? అతను పక్కా ప్రణాళిక దీని మొత్తాన్ని ఆధారాలని నాశనం చేసేటువంటి ప్రయత్నం సిఐ చేశాడు. దీనికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళు ఎవరు? పోలీసు ఉన్నతాధికారులు. ఆయన పైన ఉన్నటువంటి ఏసీపీ, ఆయన పైన ఉన్నటువంటి డీసీపీ, ఆయన పైన ఉన్నటువంటి పోలీస్ కమిషనరు, వీళ్ళందరూ కూడా అతను ఈ విధంగా జరిగిన తర్వాత వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి దాంట్లో, ఆధారాలని మాయం చేసే దాంట్లో, ఆధారాలను నాశనం చేసే దాంట్లో అతనికి సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి, ప్రభుత్వము ఈ విధంగా వాస్తవాలన్నీ కప్పిపుచ్చేటువంటి నేరస్తుల్ని చూచి చూడనట్లు వ్యవహరించింది ఈ ప్రభుత్వం. హోంమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళకి తెలియకుండా జరిగిన తర్వాత ఎవరు దీన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. దీంట్లో హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము, అదే విధంగా ఉన్నత సిపి వరకు, సిపి, డిసిపి, ఏసీపీ, వీళ్ళకి తెలియకుండా ఈ ఘటన జరిగేదానికి అవకాశమే లేదు. వీళ్ళు తెలిసిన తర్వాత దాచిపెట్టారు. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వం కూడా తప్పుదారిలోకి వెళ్ళింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు విచారణ ప్రారంభించింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కూడా వాస్తవాలను బయటకు తీసుకొచ్చేది కాదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ విధంగా చంపేసిన తర్వాత సాయి కృష్ణని 15-20 రోజుల పాటు ఈ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉందో, రెస్పాండ్ అయిన తర్వాత ఒక ఎస్పీని దర్యాప్తుకి వేశారు. ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు. ఎస్పీని, రాజమండ్రి ఎస్పీని దర్యాప్తుకి వేశాడు. మరి ఆయన దర్యాప్తుకి వచ్చాడా? రాలేదు. ఏసీపీ ద్వారాగా దర్యాప్తు చేయించారు దైవ కుమార్ అనేటువంటి అతను 2 రోజులు 3 రోజులు దర్యాప్తు చేశారు. మరి ఏమైందో తెలియదు. మళ్ళీ వెంటనే మళ్ళీ సిట్టేస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యా, ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు, సరైన రీతిలో రెస్పాండ్ అవ్వచ్చు కదా, సరైన రీతిలో దర్యాప్తు ప్రాతినిధ్యవచ్చు కదా. ఇప్పుడు ఐజీ, 4 ఎస్పీలు, 4 ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళు ఎవరైనా సరే పోలీసులే కదా. వచ్చింది పోలీసులే, మళ్ళీ సిట్లో కూడా. మరి పోలీసులు వచ్చి ఇంకొక పోలీస్ శాఖకు సంబంధించిన సీఐ మీద ఈ విధంగా పోలీస్ శాఖ తప్పు చేసింది, హత్య చేశారని వాళ్ళు నిర్ధారిస్తారని అనుకోలేము. ఈ విషయంలో సిఐ ఒక్కడే నిందితుడు కాదు. ఎవరికైనా అర్థమయ్యేటువంటి అంశం, సిఐ ఒక్కడే 10-15 రోజుల పాటు సాయి కృష్ణని అరికాళ్ళ మీద కోటింగించుకుంటా, గోల్డ్ బీక్కుంటా కూర్చోడు సిఐ ఒక్కడే. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి 15-20 మంది పోలీసు సిబ్బందిలో
ఎంతో కొంతమంది సిఐకి సహకరించుంటారు. ఆ సహకరించినటువంటి వాళ్ళు ఎవరు? అదే విధంగా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కృష్ణాంజలి గారు ఓకే ఓకే ఒక్క నిమిషం విచారిస్తున్నారు. పక్కన ఇమిడియట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఏసీపీకి తెలిసింది. అంటే కృష్ణాంజలి గారు కాదు, ఒక్క నిమిషం విజయ్ ఒక్క నిమిషం నేను ఇస్తాను డిస్టర్బ్ చేయకండి. కృష్ణాంజలి గారు సింపుల్ గా స్ట్రైట్ గా సాయి కృష్ణకి లేనట్టే కదా మీరు అనుకోవడం కానీ లేకపోతే వస్తున్న వార్తల నేపథ్యం కానీ? నేను అనుకోవటం కాదండి, ఈ ప్రభుత్వము పోలీసు శాఖ నిర్ధారించింది. ఆ నిర్ధారించినటువంటి అంశం ఏంటి అని అంటే ప్రాథమిక విచారణ అనంతరము ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మీన్స్ ప్రాథమికమైనటువంటి విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్ కడతారు. ఆ ఎఫ్ఐఆర్ లో సిఐకి సంబంధించినటువంటి దాని మీద అతను కస్టడీ ఏదైతే మే 9వ తారీఖున విచారణకు తీసుకొచ్చాడు, అతన్ని కస్టడీలో పెట్టుకున్నాడు, తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేశాడు. తర్వాత అతను హత్యకు కారణం, అతను మృతికి కూడా కారణమయ్యాడు. హత్యా నేరం కింద సిఐ మీద కేసు నమోదైంది, హత్యా నేరం. అదే విధంగా ఈ హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారనేటువంటి ఆధారాలతో సహా అక్కడ ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి పరిస్థితి. పోలీసులు ఏమన్నా సమాచారం ప్రాథమిక ఆధారం లేకుండా చనిపోయాడని ఎలా పెడుతుంది? ఎఫ్ఐఆర్ ఎలా కడుతుంది? దీన్ని బట్టి ఖచ్చితంగా అతను చనిపోయాడు, అనాథ శవం లాగా తగలబెట్టారు, దీన్ని సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం సిఐ చేశాడు. ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. సిట్టు దగ్గర ఈ రోజున ఈ విధమైనటువంటి సమాచారం కూడా ఉంది. అయితే దాన్ని సరైన రీతిలో సిఐ మీద ఈ విధమైనటువంటి దాన్ని నిర్ధారణ చేస్తే దీని వెనక ఎవరున్నారు, అసలు ఇతన్ని సాయి కృష్ణ అనే అతన్ని ఏ కేసులో